భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహుమత్య విలచితేంద్రియా భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా వేద వినుత రాజమండల శ్రీరామచంద్ర ధర్మ కర్మ యుగల మండల సతత రామదాస పోషక శ్రీరామచంద్ర విగత భద్రగిరి నివేశక భద్రశైల రాజమందిరా శ్రీరామచంద్ర బాహుమధ్య విలసితేంద్రియా బాహుమధ్య విలసితేంద్రియా. జై శ్రీరామ్. ఏమి అనుకోకండి, నేను పూజ చేసేటప్పుడు ఇలాగే పాటలు పాడుతూ ఉంటాను. నాకు పూజ చేసే మంత్రాలు ఎక్కువ రావు గనక, ఇంకొకటి అవి నాకు నోరే తిరగవు. అందుకే నాకు పూజ చేసేటప్పుడు పనికొస్తాయని కొన్ని పాటలు అయితే నేర్చుకున్నా. ఇంట్లో ఎవరు లేనప్పుడు ఒక్కదాన్నే పూజ చేసేటప్పుడు మాత్రమే పాటలు పాడకుండా మిగతా టైంలో నార్మల్ గానే పూజ చేసుకుంటా. నాకు సిగ్గు బాగా వేసేస్తుంది. పాట ఎలా ఉన్నా మీకు నచ్చినా నచ్చకపోయినా బ్యాడ్ కామెంట్లు అయితే పెట్టకండి, ఎందుకంటే దేవుడి పాట కదా అన్నట్టు చెప్పడం మర్చిపోయా. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ముఖ్యంగా నా యూట్యూబర్ సబ్స్క్రైబర్స్ అందరికీ మీ గురించి నేను దేవుడికి పూజ చేసి మీరందరూ బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో నేను కూడా ఉండాలి. మనం ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి యాత్రలు తిరుగుతూ ఆ గుడికి వెళ్తే మనం చేసిన పాపాలు పోతాయి, ఈ గుడికి వస్తే మనకి పుణ్యం దక్కుతుంది, ఇలా మోక్ష ప్రదర్శన చేస్తే మనకి ఎక్కువ సంపద కలుగుతుంది, మనకి మోక్షం ప్రసాదిస్తుంది అనే మాటలు మనం ఎక్కువగా వింటూనే ఉంటాము. ఆ మాటలు విన్నప్పుడు నాకు ఒక్కటే డౌట్ వచ్చిందండి, నువ్వు చేసేదే పాప పనులు, మళ్ళీ నీకు దేవుడు ఎలా యాక్ట్ చేస్తాడు? మనం అన్ని పాపాలు అన్ని తప్పులు చేసేసి ప్రపంచంలో ఉన్న గుడులకు అందరికీ పోతే మనకి మోక్షం లభిస్తుందా? ఏమండి, మనం ఎక్కడికి తిరగాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే దేవుడు ఉంటాడు. మనం ఎదుటి వారికి చెడు అనే హాని తెలిపెట్టకుండా స్వచ్ఛమైన మనసు ఉంటే ఏ మూలన కూర్చొని కాలు మోకరించి దేవుణ్ణి మనం మనకున్న కష్టాల్లో ఆ దేవుడే మనకు తోడై ఉంటాడు. మనం ఒకళ్ళ సొమ్ము మీద ఆశపడము, ఒకళ్ళ చెడుని ఎప్పుడు కొనుక్కోము. మనకున్న దాంట్లోనే మనం చదువుకొని స్వచ్ఛమైన మనసుతో మనకి జీవితే అదే ప్రశాంతమైన జీవితం. మనం పోయేటప్పుడు ఏం తీసుకెళ్తామండి? ఏది తీసుకెళ్ళాం, ఖాళీ చేతులతోనే వెళ్ళిపోతాం. అదే భూమి మీద బతికిన ఈ 4 రోజులు ప్రశాంతంగా ఉంటాయి, ఎవరు కాదంటారు? ఈ రోజు శ్రీరామనవమికి మా పూజ చాలా చాలా డిఫరెంట్ గా జరిగింది. ఎప్పుడు చేసుకోలేదు ఇలాగా. ఫస్ట్ అయితే మా బావ గుడి దగ్గరికి వెళ్ళాలి, అక్కడ ప్రసాదాలని ప్రిపేర్ చేయాలని కమిటీ చదివి పిలుస్తున్నారని ఫస్ట్ అయితే మా బావ తల స్నానం చేసుకొని మా బావ అయితే పూజ కంప్లీట్ చేసేసిండు. నెక్స్ట్ నేను చేస్తాను పూజ, ఒక్కరు చేసే పూజ కాదు, మేము ఎప్పుడూ ఇద్దరం దంపతులు చేసుకుంటాం. పూజ అయిన తర్వాత పానకం చేసి ఇద్దరైతే కంకణాలు అయితే కట్టుకుంటాం చేతులకి. తర్వాత వచ్చేసి మా ఆయన ఆశీర్వాదం కూడా తీసుకుంటాము. అందుకే పూజ చేసుకొని గుడి దగ్గరికి వెళ్ళిపోయిన మా ఆయన్ని ఫోన్ చేసి మరి ఇద్దరం కలిసి పూజ చేద్దాం, మళ్ళీ ఒకసారి ఇంటికి రా అని పిలిచాను. నేను ప్రసాదాలని ప్రిపేర్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసి త్వరగా పూజ కంప్లీట్ చేసుకుని నేను కూడా గుడి దగ్గరికి వెళ్ళిపోయాను. ఈ ఇయర్ మా ఊర్లో 3 గుడుల దగ్గర సీతారాముల కళ్యాణం అయితే జరిగిందండి. ఒక గుడి వచ్చేసి పాతది, ఎప్పుడో దేవుడి కళ్ళలోకి వచ్చి నాకు గుడి కట్టి అంటే అతను, ఆయన పేరు కూడా నాకు తెలియదు, రాముడు కళ్ళలోకి వచ్చి చెప్పినప్పుడు గుడి కట్టిస్తానని ఒప్పుకుందంట. ఒక రూమ్ లాగా, చిన్న రూమ్ లాగా అయితే కట్టించిండు. ప్రతి ఏటా అక్కడే జాతర జరిగేది మంచిగా. కట్టించింది చిన్న గుడి అయినా ఎంతో ఆర్భాటంగా ఎంతో సంబరంగా సీతారాముల కళ్యాణం అయితే చేసేవాళ్ళు అక్కడ. ఇప్పుడు 2 years బ్యాక్ అక్కడ గుడి అయితే కట్టించామన్నారుగా, ఈ ఇయర్ అక్కడ కూడా చేశారు. ఇంకా హనుమాన్ టెంపుల్ కూడా ఉంది మా ఊర్లో, అక్కడ కూడా చేస్తారండి ప్రతి ఇయర్. అందుకని ఈ ఇయర్ 3 చోట్ల అండి తిరగలేక ఎండలో అసలు మామూలు చింత కాదు మాకు. 3 గుళ్ళకి వెళ్ళాము, కానీ వీడియో క్లిప్ అయితే అస్సలు తీసుకోలేదు. నాకు కుదిరినంతలో కొద్దిగా అయితే తీసుకున్నా, అది కొంచెం మీకు అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే మనం బయటికి వెళ్ళి దేవుడికి మొక్కుకునేది, కొబ్బరికాయలు కొట్టేది అవన్నీ వీడియోలు తీసుకుంటున్నాం, ఏంటో విచిత్రంగా చూస్తారు. మన దగ్గర అవన్నీ కుదరవు, విచిత్రంగా చూస్తారు, భయపడుతూ తీయాలి. ఈరోజు మా ఆయన డ్యూటీకి వెళ్ళకుండా ఇంటి దగ్గరే ఉన్నాడు కాబట్టి అన్ని గుళ్ళు అయితే తిరిగి వచ్చాము ప్రశాంతంగా. పూజలు కూడా ప్రశాంతంగా కంప్లీట్ చేశాము.
ఊళ్ళే రాములవారి గుడి ఒక్కటే ఉంటే ఒక్క చోటే అన్ని రాములవారి పెళ్లి కూర్చొని ప్రశాంతంగా చూడొచ్చింది. ఇన్ని గుళ్ళో ఇన్ని పెళ్లిళ్ళు, అది కూడా ఒకటే రోజు. ఆ గుళ్ళన్నీ ఒకే రోజు ఇంత ఎండలో తిరిగేసరికి అసలు పిల్లలు చేసే అల్లరికి, గుడి రోడ్డు పక్కనే, మెయిన్ రోడ్డు పక్కన పిల్లలు అటు ఇటు బొమ్మలు కొని అటు ఇటు రోజంతా ఇంత ఎండలో తిరుగుతూనే ఉన్నారు. ఈ ఊరి గుడిలో కొత్తగా కట్టించిన గుడిలో రాములవారి పెళ్లి లేట్ గా చేశారు ఈ సంవత్సరం. అందుకని దేవుడి పెళ్లి చూడడం మిస్ అయిపోయాం మేము. అంటే లేట్ పడుతుంది కొద్దిసేపు అంటే వేరే గుడి దగ్గరికి అయితే వెళ్ళాము మేము. 3 గుడుల చోట జనాలు ఉన్నారు కాబట్టి అంత రద్దీగా లేదు, ఫ్రీగానే ఉంది. మేమైతే గుళ్ళోకెళ్ళి కొబ్బరికాయలు కొట్టి తెచ్చి సంగటి పిండి అయితే నించున్నాము. ఇక్కడైతే నాకు ఇష్టమైన దేవుడి ప్రసాదాలు వడపప్పు, పానకం, పులిహోర అయితే పంచుతున్నారు. ఫస్ట్ అయితే ఈ టైంలో నేను పానకం అయితే తాగేశాను. ఈ రోజు మా పిల్లలు చీరలు పట్టుకున్నారండి, అటు సైడ్ ఉన్నారు. ఓకే అండి, ఈ రోజు మా ఇంట్లో ఇంతే. ఇంకా అన్నదానం కూడా తీస్తున్నాం ఇక్కడ. ఎక్కడండి ఇంత ఎంతో అసలు తిరిగిద్దే కాలేదు. రాము